2024 టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. ఘన విజయం అంటే భారీ ఘన విజయం సాధించింది. తర్వాత ఏదైతే వైసీపీ పార్టీ భారీ ఓటమి పాలైంది. ఓటమి పాలైనోళ్ళు అసలు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి పథకాలు అందించాము, ప్రజలకు సేవలు అందించాము, మేము ఓడిపోయిన బాధతో ఉండి వాళ్ళు తిరగబడాల్సింది. వాళ్ళు తిరగబడకుండా ఈ టీడీపీ పార్టీ తిరగబడి వైసీపీ పార్టీ వాళ్ళ ఇళ్ళ మీద పడి ధ్వంసం చేసి, కార్యకర్తలని నాయకుల మీద ఇళ్ళ మీద ధ్వంసం చేసి, ఎక్కడైతే ఒక స్టిక్కర్ గార్డ్ వచ్చినా లేకపోతే వైసీపీ జెండా కానీ వచ్చినా పీకి పడేసి వైఎస్ఆర్ బొమ్మలను తగలబెట్టడము, ఎక్కడైతే వైఎస్ఆర్ పేరుంటే పేరు కనపడి ఎంతంటే ధ్వంసం చేశారు. ఈ 3 రోజుల్లో మామూలుగా కాదు, విపరీతంగా ధ్వంసం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ కనీసం పోలీసులు కానీ ఏం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే కనీసం ఏ నాయకుడు, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు పట్టించుకోలేరు. ఇంత దారుణకాండ చూస్తే ఆనందపడుతున్నారా అని చాలామంది అయితే విమర్శించారు. కానీ పోలీసులు అయితే పట్టించుకున్నది లేదు. అయితే నేను ఏదైతే కర్నూలులో టీడీపీ నాయకుడిది హత్య జరిగింది. ఎలా జరిగిందంటే ఇదే సమస్య. ఇలా వైసీపీ పార్టీ ఓడిపోయి వాళ్ళ పనులు సైలెంట్గా ఉండుంటే వాళ్ళ మీదకి పోయి రెచ్చగొట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేసి, వాళ్ళ మీద ఇది చేసి వాళ్ళని చంపడానికి పోతే వాళ్ళు ఈ టీడీపీ పార్టీ నాయకుని చంపేస్తే దానికి ఎంతమందిని దాడులు చేసి ఇంతమందిని ఏదైతే నూజివీడులో కానివ్వండి, తర్వాత విజయవాడలో కానివ్వండి, మాచర్లలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, ఇలా అన్ని దిక్కులు ఇన్ని దాడులు జరిగితే కనిపించలేదు లోకేష్ బాబు గారికి. ఎక్కడైతే కర్నూలులో జరిగిందో, ఏదైతే వీళ్ళు సృష్టించేదో టీడీపీ పార్టీ అరాచకం సృష్టించి అది తట్టుకోలేక ఆయన ప్రాణభయంతో ఏదైతే అవతల వ్యక్తి మీదకి దాడి చేయడంలో ఆయన చనిపోతే దానికి వైసీపీ కార్యకర్తలు విపరీతంగా గుండాయిజం చేస్తున్నారు, హత్యారాజకం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాబాయ్ చంపినట్టుగా వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తల్ని విపరీతంగా దాడులు చేసి చంపేస్తున్నారు. ఇది సహించేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం మాదొచ్చింది, మా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికే వదిలిపెట్టము అని లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నారు. చూడండి, ఒక పక్క దాడులు చేస్తుంది ఎవరు, ఒక పక్క విధ్వంసం సృష్టించింది ఎవరు, మొత్తం ధ్వంసం చేస్తుంది ఎవరు, పైపెచ్చు ఎవరి మీద ఎవరు ఇది చేస్తున్నారో ఆలోచించండి. లోకేష్ బాబు గారికి ఇప్పటి వరకు కళ్ళు చెవులు పనిచేయలేదట్టుంది. ఇప్పుడు కళ్ళు కనిపించడం, చెవులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నూజివీడులో అంత దారుణంగా కత్తి తీసుకొని పొడుస్తుంటే కనిపించలేదా? లేకపోతే గుంటూరులో హాస్టల్ వ్యక్తిని కాళ్ళ మీద మోకాళ్ళ మీద దిగి కనిపించలేదా? నిన్న మంగళగిరిలో ఒక కార్యకర్తని చొక్కా గుడ్డలో చేసి లోకేష్ బాబు గారి ఫోటో మీద ఇది చేస్తే కనిపించలేదు. ఇన్ని దారుణాలు కనిపించలేదు. కర్నూలులో జరిగిన సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత, వైసీపీ నాయకులు కార్యకర్తల బాధ్యతలా? ఇన్ని సంఘటనలు ఏమో కనిపించలేదు. ఒక్క సంఘటన జరిగితే ఎంత రెచ్చిపోతాడు చూడు లోకేష్ బాబు గారు. ఏడ దారుణం? అటు పక్క హత్యాకాండ మానవం చూపించిన వాళ్ళకి కనిపించలేదు, ఇటు ప్రాణభయంతో ప్రాణాలు రక్షించుకోవడం ఎలా చేస్తే ఇది తప్పు అనిపిస్తుంది.